పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు పెన్షనర్స్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల తప్పిదం వల్లే బకాయిలు పేరుకుపోయాయని చెబుతూ ప్రభుత్వం కాలం వెల్లదీస్తుందని అన్నారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇక పెన్షనర్స్ చేస్తున్న నిరసనకు సంబంధించిన మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందర కూడా ఇటు ఏదైతే నల్ల బాధ్యతలు ధరించి కూడా ఇటు విశ్రాంతి ఉద్యోగస్తులంతా కూడా ధర్నా చేపడుతున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలోని కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద మనం ఉన్నాము. ఇటు ఏదైతే పెన్షనర్స్కి సంబంధించి కూడా ఉద్యోగస్తులంతా కూడా నల్ల బాధ్యతలు ధరించి కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. అసలు నల్ల బాధ్యతలు ఎందుకు ధరిస్తున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, మనతో పాటు ఇటు ఫెడరేషన్ సంబంధించిన సభ్యులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ముఖ్యంగా ఇవాళ ఎందుకు మీరు కలెక్టరేట్ ప్రధాన గేటు ముందట నల్ల బ్యాడ్జీలు ధరించి ఎందుకు నిరసన తెలుపుతున్నారు, దీనికి కారణం ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్ 2025లో పెన్షన్లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోబడ్డది. ఆ నిర్ణయం ద్వారా మా పెన్షన్లందరికీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. కాబట్టి మేము నల్ల బ్యాడ్జీలు ధరించి సెంట్రల్ గవర్నమెంట్కు నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కూడా ప్రధానంగా పెన్షన్ అనేది కూడా మీ హక్కు, మీరు దాచిపెట్టుకున్నటువంటి ఆ డబ్బులను మీరు అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షనర్స్ మీద దృష్టి సారించడం లేదంటే ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి ఏంటంటే వీళ్ళు పోయిన గవర్నమెంట్ మీద వీళ్ళు దోస్తాను, వాళ్ళ మీద వీళ్ళు దోస్తాను. ఒకటేంటంటే వీళ్ళు అనేక పథకాలు ఇస్తాను, ఒక్క పథకం ఆపితే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు అన్నీ చెల్లిపోతాయి. కాకపోతే ఏంటంటే కొత్త పథకాలు పెడతాను, కొత్త వాటి మీద పెట్టుబడులు పెడతాను, 1000 కోట్లు పెడుతున్నారు. కానీ ఒక 10,000 కోట్లతోటి ఉద్యోగస్తులు అటువంటి బకాయిలు అన్నీ తేలిపోతాయి. కనీసం ఒక ఉద్యోగస్తుడు దిగిపోతే ఆయన దిగిపోయేటప్పుడు ఎన్నో ప్రణాళికలు పెట్టుకుంటాడు. ఆయన కుమార్తె పెళ్లి చేస్తామనుకుంటాడు, లేకపోతే ఇల్లు లేనివాడు ఇల్లు కట్టుకుంటా అంటాడు, కొడుకు ఉద్యోగం లేకపోతే ఏదో బిజినెస్ పెట్టిస్తామనుకుంటాడు. అటువంటి వాటి మీద మేము దాచుకున్న పైసలు కూడా మా పైసలే, మేము గవర్నమెంట్ నుంచి ఏం అడుగుతలేము, మేము దాచుకునే గ్రాడ్యుయేట్ కూడా మా హక్కే, తర్వాత పెన్షన్ మా హక్కే. మా గవర్నమెంట్ ఎవరు ఇంట్లోకి వెళ్ళి ఏమిస్తలేరు, మా పైసలు మాకు ఏమిద్దాం. ఇప్పుడు నెల 10,000 20,000 ఒక్కొక్కరు సాలరీ నుంచి రికవరీ చేసి దాచుకున్నారు, ఎందుకంటే దిగిసినాక పనికొస్తాయి. ఆ పైసలు కూడా మాకు ఇవ్వకపోతే మేమేం చేయాలి? ఇప్పుడు దాదాపు కనీసం 100 మంది చనిపోయిన పెన్షనర్స్ కనీసం హాస్పిటల్లో జాయిన్ అయిన బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు, మా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇతర డిపార్ట్మెంట్, ఇంకా ముఖ్యంగా మా డిపార్ట్మెంట్లో ఏంటంటే ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళకు కనీసం 2 సంవత్సరాల నుంచి TADL లేవు. 2 సంవత్సరాల నుంచి లేవంటే ఆయన నెలకు 15 రోజులు 20 రోజులు బయట ఉండాల్సి వస్తుంది. మరి ఆ బయట ఉండడానికి వచ్చే జీతంలోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టుకొని చేస్తుంటే 2 సంవత్సరాల వరకు రాకపోతే ఎట్లా? ఇప్పుడు ప్రభుత్వం మాకు ఏం చేస్తుంది, మీకు 45 రోజుల సరెండర్ పే ఇస్తాను మీరు హాలిడేలలో పనిచేసినప్పుడు అంటున్నారు. కానీ ఆ హాలిడేలలో పనిచేసిన సాలరీస్ ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి ₹1 ఎవరికి ఇవ్వలేదు. మరి ఏం చేయాలి? మేము ఏం చేయాలి? దాని కొరకే ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈ స్టేట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా దయచేసి సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి మేము విజ్ఞప్తి చేసేదంటే, బట్టి విక్రమార్క గారు ఏం చేస్తారు ఎరికైనా గొంగడి కప్తారమ్మంటాడు, గుంజబోతను గురువారం అంటాడు, గుంజబోతే గురువారం అంటాడు. మా ఫస్ట్ అయితే గొంగడిలో గుంజుకుంటాడు, కానీ గుంజబోతే మాత్రం గురువారం అంటాడు. ఏంటంటే ఇస్తా, కానీ ఎప్పుడు ఇస్తావో తెలియదు, ఇస్తా. మన అసెంబ్లీలో మా హరీష్ రావు గారు కూడా మాట్లాడండి. హరీష్ రావు గారు మాట్లాడండి, ఓకే, ఏదో ఇప్పుడు సానుభూతి కొరకు. కాకపోతే అది వాళ్ళు ఇత్తనం వేసిపోయిన నీళ్ళు పోతాను, వాళ్ళు ఇత్తనం వేసిపోయింది. అది వాళ్ళు ఒక్కరు చేసింది కాదు, వీళ్ళు ఒక్కరు చేసింది కాదు. కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పెన్షన్ల గురించి పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటే ఏదో ఒక స్కీమ్ ఆపితే ఒక నెల రోజులప్పుడు మొత్తం రిటైర్డ్ మా ఒక్క డిపార్ట్మెంటే కాదు, ప్రభుత్వ ఉద్యోగులందరి పెండింగ్ బిల్లులు అన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఏమంటాడు 700 కోట్లు అన్నాడు. 700 కోట్లలో మళ్ళీ సర్వీస్ ఉన్న కూడా ఇలా కలిపిండు. తర్వాత వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా ఇలానే కలిపి తీసుకున్నాడు. మరి మాకు 700 కోట్లు ఇస్తా అని చెప్తాడు, అలాగే 300 కోట్లు ఇటే పోతాడు. మా ఎప్పుడైతే ఇటు ఏదైతే విశ్రాంతి ఉద్యోగులకు సంబంధించి కూడా ఇటు టోకెన్ విధానం నడుస్తుంది. టోకెన్ పద్ధతి ద్వారా చెల్లిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. సంవత్సరాలు గడుస్తుంది. ముసలి వాళ్ళు, రిటైర్మెంట్ అయినటువంటి ముసలి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రధానంగా ఈ రోజు దాదాపుగా 100 మంది చనిపోయారు.
వాళ్ళు ఒక నెల పెన్షన్ కూడా తీసుకోకుండా చనిపోతున్నారు. ఒక నెల పెన్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటివరకు. హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ పోతే పైసలు కట్టకుండా చనిపోతున్నారు. మాకు 5-6 DL రావాలి, PRC ఇంతవరకు పెంచలేదు. ఏది ఈ నిరసన ఎందుకు? మా హక్కు కదా, ఇది కూడా మాకు దూరం చేస్తానని వాళ్ళు అంటున్నారు. కాబట్టి దయచేసి దీన్ని వాళ్ళకు పెద్దవాళ్ళకు పంపించవలసిందిగా కోర్చు ముగిస్తున్నాం. నా పేరు సంజీవరావు, నేను ఆర్గనైజ్ సెక్రటరీ. ప్రధానంగా కూడా గతంలో ఇలాంటి సమస్యలు తలెత్తిన పరిస్థితి లేదు. ఎవరైనా కూడా ఇటు విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా తక్కువ వ్యవధిలోనే వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ పరంగా ఎందుకు దృష్టి పెడతలేవు? అసలు ఎందుకు మీకు పెన్షన్ ఇవ్వడం లేదంటే మీరు ఏం చెప్తారు? ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మార్చి 2024 నుండి ఈ రిటైర్మెంట్లు అనేటువంటివి ప్రారంభమైనవి. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినది. ఈ 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ఈ ప్రభుత్వము రిటైర్మెంట్ అయిన వెంటనే తర్వాత నెలకే మాకు రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలు అన్నింటినీ కూడా వెంటనే చెల్లించాల్సినటువంటి ప్రభుత్వము తాత్సారం చేస్తూ వస్తున్నది. ఆ క్రమం లోపల ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయి ఉన్నారు. మాకు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా 2 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తర్వాత ఈ విధంగా మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయులను వేధించడం అనేటువంటి సరైన విధానం కాదు అని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా తను ఈ బడ్జెట్ లోపల కూడా మాకు రావాల్సినటువంటి ప్రయోజనాల కొరకు మాకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా ఏకమొత్తం లోపల చెల్లించాలని మేము గత 6 నెలల నుండి కూడా మేము వివిధ సంఘాలుగా ఏర్పడి తర్వాత మేము అనేక పెన్షనర్ సంఘాలుగా ఏర్పడి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటిది మేము ఫామ్ చేసుకొని 6 నెలల నుంచి కూడా వివిధ రకాల పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం దిగిరాని పక్షం లోపల చివరికి మేము ఇందిరా పార్క్ లోపల మహాధర్నాలు కూడా చేపట్టడం జరిగింది. తర్వాత చివరికి చెలో అసెంబ్లీ అనేటువంటిది మేము కూడా చేపట్టడం జరిగింది. తర్వాత రాజ్భవన్ అనేటువంటి చేపట్టినాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టేవి కూడా ప్రభుత్వం దిగిరాకపోవడం వల్ల తర్వాత ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత అవసరం అనుకుంటే మేము ఆమరణ నిర్లక్ష్యం కూర్చుంటామని చెప్పడం జరిగింది. తర్వాత మా కొరకు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వారందరూ కూడా అందరూ స్పందిస్తూ బీజేపీ వాళ్ళకు వెంకటరమణారెడ్డి గారు వాళ్ళకు నిరాహార దీక్ష చేశారు, తర్వాత ధర్నాలు చేశారు. తర్వాత అదేవిధంగా హరీష్ రావు గారు కూడా వారు బడ్జెట్ లోపల మాట్లాడడం జరిగింది. బడ్జెట్ లోపల హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ప్రజలందరూ కూడా గమనించారు. వారు మాట్లాడినటువంటి ఆ యొక్క ప్రశ్నలకు ఏ ఒక్కటి కూడా సరి అయిన సమాధానం చెప్పలేదు. ఏమనంటే గత ప్రభుత్వం మీద తోచిపుస్తున్నారు, కానీ ఈ బకాయిలైనటువంటివి గత ప్రభుత్వం చేసిన బకాయిలు ఎట్లా అవుతాయి? ఈ బకాయిలైనటువంటి మార్చి 2024 లోపల మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్న తర్వాతనే ఈ యొక్క రిటైర్మెంట్లు ప్రారంభమైనవి. అప్పటి నుండే ఈ నెలకు దాదాపుగా 600, 700, 800 చొప్పున రిటైర్డ్ అవుతున్నారు. మీరు నెలకు రిటైర్డ్ వెంటనే చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం వల్లనే అవి 2 సంవత్సరాలుగా మీరు చెల్లించకపోవడం వల్ల ఇప్పటి వరకు 22,000 మందికి రిటైర్డ్ అయి ఉంటే వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నవి. అవన్నీ పేరుకుపోయినవి. అవన్నీ ఒక్కసారి వచ్చినటువంటి కాదు కదా. తర్వాత ఈరోజు మీరు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వలన మేము ఇలా చేయలేకపోతున్నాము, తీర్చలేకపోతున్నాము అనేటువంటి ఆ సమాధానం అనేటువంటి సరైన విధానం కాదు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? అధికారంలోకి రాకముందుకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏ హామీలు ఇచ్చారు? ఆ హామీలు అనేది ఇప్పటివరకు ఏమైనా నెరవేర్చారా? కేవలం మీరు 1వ తారీఖు వేతనాలు ఇస్తున్నారనేటువంటి ఆ సాకు మాత్రం చెప్పుకుంటున్నారు, కానీ మిగతా పిఆర్సీ ప్రస్తావన లేదు. తర్వాత డిఎల్ అనేటువంటి 5 పెండింగ్లో ఉన్నవి. పిఆర్సీ 2023 నుంచి మాకు రావాల్సినది. ఇప్పటికి 2.5 సంవత్సరాలు నష్టపోయినాము. అప్పటికి పెండింగ్ బకాయిలంటే చివరిగా ఒక పక్క అసెంబ్లీ నడుస్తూ ఉంది. మీ సమస్యలకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడే విధంగా, ఒత్తిడి తెచ్చే విధంగా ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది మీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో? మా ఫెడరేషన్ ఆధ్వర్యం లోపల మేము అనేక రకాలుగా ఇదివరకే ధర్నాలు, తర్వాత నిరాహార దీక్షలు, తర్వాత ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టడం జరిగింది. చెలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చేసినప్పటికీ తర్వాత మేము ప్రజాప్రతినిధులకు, ప్రతిపక్ష పార్టీలు అన్నింటికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ ఫ్లోర్ లీడర్లు అందరూ కూడా వాళ్ళు మా యొక్క వాయిస్ను అసెంబ్లీ లోపల వినిపించినప్పటికీ కూడా ప్రభుత్వము కావాలని మా యొక్క సమస్య మీద పరిష్కారం చేయకుండా, దిశగా ఆలోచించకుండా దాటవేస్తూ సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఉన్నారు. కానీ అది సరైన విధానం కాదు. ఇప్పటికైనా కానీ మాకు ఈ యొక్క బకాయిలు రానందున ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 83 మంది చనిపోయారు. అంటే ఇంకెంతమంది చనిపోతే చెల్లిస్తారు? ఒక ముఖ్యమంత్రి గారు మీకు మానవత్వం అనేటువంటి లేదా? దయ, కనికరం అనేటువంటి లేదా?
ఇంతమంది చనిపోయినా కానీ ఇంతమంది చావులకు మీరు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు ప్రభుత్వము మా పట్ల ఆలోచించి ఒక మానవీయ కోణంలో, మన బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, మీ మానవీయ కోణంలో ఆలోచిస్తున్నారు. మీకు మానవత్వం లేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని మేము చెప్తున్నాము. తర్వాత ఆ మానవీయ కోణం లోపల మీరు ఆలోచించి మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ ఏకమొత్తంలో చెల్లించాలని మేము ఈరోజు జాతీయ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలనేటువంటి ఆ యొక్క నిరసన దినంగా ఈరోజు మేము స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా బాధ్యుడిగా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కందుకూరి దేవదాసు, ఎస్జిపిఏటి, హన్మకొండ జిల్లా. కూడా ఇటు ఏదైతే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ఇవ్వకుండా కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇటు గత ప్రభుత్వాల మీద చేసిన తప్పు అని చెప్పేసి కూడా బూచిగా చూపుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇటు ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇటు పెన్షనర్స్ ఉద్యోగస్తులంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఇటు పెన్షనర్స్ సంబంధించిన సమస్యలు కావచ్చు, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చించాలి. తక్షణమే ఇటు బడ్జెట్ కేటాయించి కూడా ఇటు మా అందరికీ కూడా బెనిఫిట్స్ వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చొరవ చూపాలంటూ కూడా ఇటు ఉద్యోగస్తులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, వరంగల్.